హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను ఇటీవల ఒక అంశాన్ని పదే పదే చెప్తూ వస్తున్నాను. మనకు ఎక్కువ యాక్టివిటీ కనిపిస్తున్న ఏరియా ఏదైతే ఉందో బేగర్కంచా పంజాగూడ, విచ్ ఈజ్ 3 కిలోమీటర్స్ ఫ్రమ్ మీర్ ఖాన్ పేట్. ఆ ఏరియాలో డాటా సెంటర్లు పెద్ద ఎత్తున వస్తూ ఉండడం వల్ల, అంటే ఆల్రెడీ అమెజాన్ డాటా సెంటర్ వర్కింగ్, తర్వాత దాని ఎక్స్టెన్షన్ మొన్న జూలై 15th రోజు అమెజాన్ డాటా సెంటర్ 202 ఎకర్స్లో మళ్ళీ ఎక్స్టెన్షన్కు సీఎం ఫౌండేషన్ స్టోన్ వేశారు. తర్వాత దాని దగ్గరలోనే కంట్రోలెస్ డాటా సెంటర్, ఏషియాలోనే 4th లార్జెస్ట్ డాటా సెంటర్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. దానికి తోడు ఇంకొక 2-3 కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తుండడం వల్ల ఆ ఏరియాని పూర్తిగా డాటా సెంటర్స్ హబ్గా ప్రభుత్వం మారుస్తూ ఉంది. ఇది నేను చెప్తూ ఉన్నాను, కానీ ఇందులో కొత్త విషయం ఏంటి అని అంటే, గత కొన్ని రోజులుగా వీడియోలలో అక్కడ భూగర్భ జలాలకు సంబంధించిన సమస్య పెద్ద ఎత్తున ఉత్పన్నం కాబోతుందని నేను వార్నింగ్ చేస్తున్నాను. రియలీ ఎందుకు వార్నింగ్ చేస్తున్నానంటే, ప్రభుత్వం అక్కడికి పారిశ్రామిక అవసరాల కోసం నీటిని తరలించాలని గతంలోనే ప్రణాళిక చేసింది. ఎక్కడి నుంచి అంటే, నాగోల్ మూసీ దగ్గర సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ ఉంది. అక్కడ నుంచి 56 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి అక్కడ శుద్ధి చేసిన మురుగునీటిని ఆ పారిశ్రామిక అవసరాల కోసం అక్కడ వాడుకోవడానికి ఏర్పాటు చేస్తుంది అని. బట్ అదంతా కార్యరూపం దాల్చాలి, ఆ పైప్ లైన్ అంతా కన్స్ట్రక్షన్ అవ్వాలి అంటే ఈజీగా ఒక 4-5 ఏళ్ళైనా పడుతుంది. ఈలోగా డాటా సెంటర్ల కన్స్ట్రక్షన్ పూర్తయితే మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే, వాళ్ళకు వేరే ప్రత్యామ్నాయం లేదు, ఆల్టర్నేట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా భూగర్భ జలాలను పెద్ద ఎత్తున డిగ్గింగ్ చేసి వాడుకుంటారు. సో భూగర్భ జలాలు ఆ ఏరియాలో ఖాళీ అవుతాయి. కాబట్టి ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కొద్దిగా ఆలోచించమని చెప్పి చెబుతూ ఉంటాను నేను. అయితే ఇప్పుడు లేటెస్ట్గా పారిశ్రామిక అవసరాలకే కాకుండా అక్కడ ఏర్పాటు కాబోతున్న 4th సిటీకి సంబంధించిన అన్ని వ్యవహారాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక రచించింది. ఆ ప్రణాళికకు సంబంధించిన డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. ఆ ప్రణాళిక ఎక్కడి నుంచి ఫ్యూచర్ సిటీకి తాగునీటిని అందించబోతున్నారు. చాలామంది మనం ఏమనుకుంటున్నామంటే, నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కు వచ్చే పైప్ లైన్స్ మనకు అక్కడ తక్కలపల్లి దగ్గర నుంచే వస్తుంటాయి, అంటే సాగర్లో రోడ్డుకు ప్యారలల్గా వస్తుంటాయి. అవి చూస్తాం, దాంట్ నుంచి కొంత మళ్లించవచ్చు అని అనుకున్నాం. కానీ అది టెంపరీ యూసేజ్కు మాత్రమే ఆ కొన్ని నీళ్లు తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పైప్ లైన్ల ద్వారా హైదరాబాద్కు వస్తున్న దారిలో మార్గ మధ్యంలో చాలా గ్రామాలకు నీటిని ఇవ్వడం, ఎందుకంటే ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాటికి నీళ్ళు ఇవ్వడం, ఆ తర్వాత హైదరాబాద్లో ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏరియాకు సంబంధించిన హైదరాబాద్ సిటీకి నీళ్ళు అందించడం అనేది ఈ లక్ష్యంగా కొనసాగుతుంది. మరి దాంట్లోంచి నీటిని మళ్ళీ ఇస్తే మరి ఆ ఎగ్జిస్టింగ్ ఎక్కడికైతే సప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బందే కదా. అందుకోసం అది టెంపరీ వెసులుబాటే, కానీ శాశ్వతమైన పరిష్కారం ఏంటి అన్న దానికి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చిన పరిస్థితి. ఆ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, దాని ప్రకారం ఎక్కడి నుంచి ఫ్యూచర్ సిటీకి తాగు నీరు, అదే రకంగా పారిశ్రామిక అవసరాలకు ఇవ్వబోతున్నారు. అఫ్కోర్స్ నాగోల్ నుంచి మూసీ వాటర్, శుద్ధి చేసిన వాటర్ వస్తుంది, కానీ ఆ శుద్ధి చేసిన వాటర్ అన్ని పారిశ్రామిక అవసరాలకు వాడుకోలేరు. కాబట్టి ఇంకొన్ని పారిశ్రామిక అవసరాలకు కావాలి, సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఒక ఫ్లెక్సిబిలిటీ, ఒక ఏర్పాటు కావాలి. దానికోసం ప్రభుత్వం లేటెస్ట్గా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు శరవేగంగా ప్రిపేర్ చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను. కీప్ వాచింగ్ దిస్ వీడియో. బిఫోర్ దట్ నేను 2-3 అనౌన్స్మెంట్స్ యాజ్ యూజువల్ చెప్తూ ఉన్నాను నేను. ఒకటి, ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది లైఫ్ సైన్సెస్ హబ్, అదే రకంగా అడ్వెంచర్ పార్క్, అదే రకంగా మాల్ దగ్గర వస్తున్న డ్రై పోర్టు, అటువైపుగా వెళుతున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి బందర్ పోర్ట్ రోడ్, అదే రకంగా ఫ్యూచర్ సిటీ అమరావతి చెన్నై వైపు వెళ్ళే హై స్పీడ్ రైల్, ఈ అన్నింటికి సంబంధించి దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన అంశం రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్. దీనికి సంబంధించిన ఏరియాలో ఉన్న ఒక క్రూషియల్ వెంచర్ వితిన్ ద లిమిట్స్ ఆఫ్ హెచ్ఎంఆర్, దట్ ఈజ్ హెచ్ఎండిఏ పేరు మార్చారన్న సంగతి నేను గతంలో చాలాసార్లు చెప్పాను. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్గా మార్చారు. జీవో నంబర్ 68 ప్రకారం 2025 మార్చి 12వ తేదీన వచ్చింది ఆ జీవో. దాని ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉన్న ఏరియా, వీటన్నింటికి ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఏరియా, హెచ్ఎంఆర్ లిమిట్స్, హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న వెంచర్ మేము గ్రాండ్ ఈవెంట్ 23వ ఆగస్టు రోజు నిర్వహిస్తున్నాం. ఆ రోజు వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది, వర్త్ దాదాపు 1 lakh అది ఫ్రీ ఉంటుంది. దాంతోపాటు స్పెషల్ డిస్కౌంట్ కూడా
ఇస్తున్నాం. కాబట్టి 2 ఫెసిలిటీస్ని వాడుకుంటే మీకు మంచి బెస్ట్ ప్రైస్ వస్తుంది. సేమ్ టైం నేను చెబుతున్న 7-8 అంశాలు కనుక పూర్తయితే ఒక 5-6 ఏళ్లలో మీరు అద్భుతమైన అప్రిషియేషన్ చూడడానికి స్కోప్ ఉంటుంది. ఎట్లయితే ఒక 10 ఏళ్ల కింద 10-12 ఏళ్ల కింద ఓఆర్ఆర్ పక్కన ల్యాండ్ ఉంటే బాగుండే అని అనుకునే వాళ్ళు ఉన్నారో, ఇవాళ త్రిబుల్ ఆర్ దగ్గర అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే గ్రోత్ కారిడార్స్ అటు ఇటు ఉంటాయి కాబట్టి 3 కిలోమీటర్స్ రేడియస్లో. సో ఆ ఏరియాలో ఉన్న వెంచర్ ఇది చాలా ఫ్లెక్సిబిలిటీ, చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈలోగా వచ్చి చూసి బుక్ చేసుకున్న బాగానే ఉంటుంది. ఆ ఫెసిలిటీ ఇస్తాను నేను, ఇది రిజిస్ట్రేషన్ ఫ్రీ అండ్ స్పెషల్ డిస్కౌంట్ లేదు. 23 మార్చి రోజు వచ్చి చూస్తాం, ఆ రోజు ఫైనల్ చేస్తామన్న వారికి. కానీ ఒకటైతే కండిషన్, ఆ రోజు టోకెన్ అమౌంట్ పే చేసిన వాళ్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది. తర్వాత స్పెషల్ డిస్కౌంట్, శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇది మాత్రం పక్కా. ఇది కాకుండా రెండవది, తుక్కు కూడా ఇప్పుడు మనకు మెయిన్ హైదరాబాద్ సిటీకి, అదే రకంగా ఫ్యూచర్ సిటీకి ఒక ఇంటర్ లింకేజ్ ప్లేస్ కాబోతుంది. దానికి ఆల్రెడీ మనకు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్తో పాటు ఈసిటీ 1, ఈసిటీ 2, తర్వాత ఫ్యాక్స్ కాను, ఆ తర్వాత ఫ్యాబ్ సిటీ, ఇట్లా అన్ని కలగలిపిన ఒక గ్రోత్ కారిడార్. అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఒకప్పుడు ప్లాట్లు దొరికేవి, విల్లాస్ రీజనబుల్ ప్రైస్కు దొరికేవి. ఇప్పుడు మేము వెరీ రీజనబుల్ ప్రైస్కి హై రైజ్ అపార్ట్మెంట్ 20 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ 2 వస్తున్నాయి. వాటిల్లో కనుక ఈ టైంలో బుక్ చేసుకుంటే ఒక అపార్ట్మెంట్లో 2028 ఆక్యుపేషన్ ఉంది, హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకొక అపార్ట్మెంట్ అయితే అది కూడా సేమ్ హై రైజ్, అదేమో 2030కి చేస్తారు. ఇప్పుడు మాత్రం ఈ టైంలో తీసుకుంటే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఒకటి 5 అంతస్తులు అయిపోయింది, ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ నడుస్తుంది. సో రెండింటిలో కూడా బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు 1 టైం చేసే వాళ్ళకు కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది దీంట్లో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు కనిపిస్తున్న నంబర్లలో. దీంతో పాటు ఓఆర్ఆర్కు దగ్గరలో, అంటే ఇప్పుడు ఈ రైల్వే లైన్, హై స్పీడ్ రైల్ కావచ్చు, మెట్రో రైల్ కావచ్చు, అదే రకంగా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఉన్న ఓఆర్ఆర్ కావచ్చు, తర్వాత రతన్ టాటా రోడ్ కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలకు దగ్గరలో ఉన్న ఒక వెంచర్ వచ్చేసి మనకు మంచి వెంచర్ కనిపిస్తుంది. అలాంటి వెంచర్, అలాంటి చోట మీరు ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే రకంగా మీకు సౌకర్యం ఉంటుంది. విల్లాస్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా అనుకుంటే మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. వెరీ రీజనబుల్ ప్రైస్. వన్స్ మెట్రో రైల్ గ్రౌండ్ అయినా, రతన్ టాటా రోడ్డు పూర్తయినా కూడా ఆ ప్రైసెస్ ఎలా ఉంటాయని చెప్పలేం. కాబట్టి అలాంటి చోట్ల కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది రైట్ ఆప్షన్గా ఉంటుంది. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇంటర్లింకేజ్ ఇన్వెస్ట్మెంట్, అటు మహేశ్వరం కావచ్చు, ఇటు బొంగళూరు ఎగ్జిట్ కావచ్చు, రావిరియాల కావచ్చు, ఆదిబట్ల కావచ్చు, ఇంకా ముందుకెడితే కొంగరకలాన్ ఏరియా కావచ్చు, లేదా ఫ్యూచర్ సిటీలో ఇంపార్టెంట్ ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో, ఫస్ట్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే అవుతున్నాయో, తక్కలపల్లి, మేడిపల్లి, అదే రకంగా కొత్తపల్లి, ఇటు యాచారం, మల్కిజ్గూడ ఏరియా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నప్పుడు కాంటాక్ట్ చేయవచ్చు. రైట్. ఇక లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ పాలమూరు నుంచి హైదరాబాద్కు తీసుకురావడానికి, అంటే సాగునీటికి పర్పస్లో కొంత, సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ పర్పస్లో కొంత ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. అలాంటి ఏరియాలో మనం వింటున్న ప్రధానమైన ప్రాజెక్టు వచ్చేసి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలోని తాగునీటి సౌకర్యాల కోసం ఒక 7-8 ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. దీంట్లో భాగంగా ఉద్దండపూర్ దగ్గర ఒక భారీ రిజర్వాయర్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ రిజర్వాయర్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీకి అన్ని అవసరాల కోసం పెద్ద ఎత్తున నీటి సరఫరాకు ప్రణాళిక రచించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇది హైలైట్. ఫ్యూచర్ సిటీకి ఉద్దండాపూర్ నీళ్లు, చందన్వెల్లి, సీతారాంపూర్ పారిశ్రామిక వాడలకు కూడా అక్కడి నుంచే తీసుకున్నారు. పలు రిజర్వాయర్ల నుంచి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలోని గ్రామాలకు నీటి సరఫరా. సీఎం సమీక్షలో నివేదిక ఇచ్చిన పంచాయతీరాజ్ అధికారులు అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీకి నీటి సమస్య రాకుండా ఉండేలా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలని అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో దీనికి సంబంధించిన నివేదికను సమర్పించారు. ఈ ప్రణాళికపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేబినెట్లో చర్చించిన అనంతరం నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫ్యూచర్ సిటీతో పాటు చందన్వెల్లి, సీతారాంపూర్ పారిశ్రామిక వాడలకు కూడా అవసరమైన నీటిని అక్కడి నుంచి తరలించాలని చెప్పి భావిస్తున్నారనే డీటెయిల్స్ ఉంటాయి. ముందు చాలా ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఉద్దండాపూర్ రిజర్వాయరు, సింగూరు రిజర్వాయరు, పట్టెం రిజర్వాయరు, సంగంబండ, అదే రకంగా జయమ్మ, అదే రకంగా కరివెన, ఆ మొత్తం 1, 2, 3, 4, 5, 6 రిజర్వాయర్లు ఉంటాయి. అందులో ఉద్దండాపూర్ నుంచి ఫ్యూచర్ సిటీకి నీళ్లు తెస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్సే చెప్తాను. అన్నింటికి సంబంధించి చెప్తాను నేను. అవి మామూలుగా గ్రామాలకు, సిటీకి, అర్బనైజ్డ్ ఏరియా, హైదరాబాద్ సిటీ అట్లాంటి ప్లేస్కు నీళ్లు ఇస్తున్నారు. ఓన్లీ ఉద్దండాపూర్ నుంచి ఇచ్చేది మాత్రం
3.89 టీఎంసీలో అక్కడ నుంచి లిఫ్ట్ చేయాలి ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి. తద్వారా కొందూరుకు దగ్గర ఉన్న ట్రంక్ లైన్కు 38 కిలోమీటర్లు పంపు చేసి అక్కడ నుంచి రాఘవాపూర్, అక్కడ నుంచి అంతారం, అక్కడ నుంచి ఈ చందనవల్లి, సీతారాంపూర్ వాటితో పాటు ఈ ఏరియా షాద్నగర్ అండ్ శంషాబాద్ మీదుగా ఫ్యూచర్ సిటీకి నీటిని తరలించాలని చెప్పి ప్రణాళిక రచించిన పరిస్థితి. ఇది మెయిన్గా డీటెయిల్స్. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఈ మొత్తం ప్రణాళిక వల్ల చాలా ఏరియాస్కు షాద్నగర్, వికారాబాద్, చేవెళ్ళ, మోయినాబాద్ ఆ ఏరియాస్ అన్నింటికీ డ్రింకింగ్ వాటర్ వస్తుంది. దాంతోపాటు ఫ్యూచర్ సిటీకి కూడా పారిశ్రామిక అవసరాల కోసం, తాగునీటి అవసరాల కోసం నీటిని సప్లై చేయాలి. దీనికి సంబంధించి ఇమీడియట్గా ప్రణాళిక సిద్ధం చేస్తే మేము రాష్ట్ర క్యాబినెట్లో పెట్టి అప్రూవల్ తీసుకుంటామని సీఎం ఆదేశించడం, దానికి సంబంధించిన నివేదికలు ఇప్పుడు ప్రస్తుతం రెడీ అవుతున్న పరిస్థితి. అది ఫ్యూచర్ సిటీ తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం తీసుకున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. రైట్. ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి, వీడియోను హైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.